హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు దివాళీకి అయితే బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు అయితే కొన్ని స్టాక్స్ అయితే రెఫర్ చేశారు. దీంట్లో అన్ని బ్రోకరేజ్ వాళ్ళు ఏ స్టాక్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, అందుట్లో ఏది బెస్ట్ స్టాక్ అనేది ఫైనల్గా నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఏ స్టాక్స్కి ఇచ్చారో చూద్దాం. హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టోబ్రోకి ఇచ్చాడు, భారతీ ఎయిర్టెల్ ఇచ్చారు, హ్యాపీ ఫోర్జింగ్ కానీ అండ్ ఐడిఎఫ్సికి అయితే ఇచ్చారు వీళ్ళు. దాంతో పాటుగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి ఇచ్చారు అండ్ హ్యాపీ ఫోర్జింగ్ కానీ ఎంఎస్సిసి, నార్త్ ఆర్క్ క్యాపిటల్ కానీ పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ షీలా ఫోమ్కి ఇచ్చారు హెచ్డిఎఫ్సి క్యాపిటల్ అయితే కనుక. నెక్స్ట్ నిర్మల్ బ్యాంక్ వాళ్ళు అయితే కూడా వీళ్ళు కొన్ని స్టాక్స్ అయితే రెఫర్ చేశారు. వీళ్ళు 52% అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. వీళ్ళు మెన్షన్ చేసిన స్టాక్స్ ఏంటంటే డిఫ్యూజన్ ఇంజనీర్స్ కానీ, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, టీసీఎస్, వరుణ్ బెవరేజెస్, జిఎన్జి ఎలక్ట్రానిక్స్ అయితే స్టాక్స్ అయితే రెఫర్ చేశారు. కొన్ని స్టాక్స్ వీళ్ళు రెఫర్ చేసిన దాంట్లో అయితే 52% అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్లో 38% అప్ సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు. దీంట్లో ఫస్ట్ రికమెండ్ చేసింది వీళ్ళు ఎస్బీఐ ఉంది, నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది, భారత్ ఎలక్ట్రానిక్స్ ఉంది, స్విగ్గీ ఉంది, ఇండియా హోటల్స్ ఉంది అండ్ మార్క్స్ ఫైనాన్షియల్స్ ఉంది, రాడికో కైతాన్ ఉంది, డెలివరీ ఉంది, ఎల్టీ ఫుడ్స్ అండ్ విఐపి ఇండస్ట్రీ స్టాక్స్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రభుదాస్ లిల్లీదార్ వాళ్ళైతే వీళ్ళు కూడా కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. అప్ సైడ్ 33% వెళ్తుంది అనేది చెప్తున్నారు. వీళ్ళు కూడా కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. వీళ్ళు ముఖ్యంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అయితే రెఫర్ చేశారు. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, నెక్స్ట్ ఐటీసీ ఉంది, స్టేట్ బ్యాంక్ ఉంది అండ్ అపోలో హాస్పిటల్స్ కూడా ఉంది వీళ్ళు రికమెండ్ చేసిన దాంట్లో. నెక్స్ట్ బ్రిటానియా కానీ, డోమ్స్ కానీ, ఎరిక్స్ లైఫ్ సైన్సెస్ కానీ, కేఈఏ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక బ్రోకరేజ్ వాళ్ళు కూడా రికమెండ్ చేసింది ఏంటంటే యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళైతే రికమెండ్ చేశారు. వీళ్ళైతే 12 స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. 56 అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. వీళ్ళు రికమెండ్ చేసిన దాంట్లో ముఖ్యంగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఉంది, బీఎస్సీ ఉంది, హీరో మోటో కార్ప్ ఉంది, ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్స్ ఉంది, ఇండియా గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ కానీ, లోరస్ ల్యాబ్స్ కానీ, ఎన్బిసిసి, ఎన్ఎండిసి, పేటిఎం కానీ, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కానీ, సిర్మా హెచ్జిఎస్ టెక్నాలజీస్ అయితే ఉంది వీళ్ళు రికమెండ్ చేసిన దాంట్లో. ఈ అన్ని స్టాక్స్లో కూడా అండ్ ఆనంద్ రాతి వాళ్ళు కూడా కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్లో డీమార్ట్ ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి ఉంది, బ్లాక్ బక్ ఉంది, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఉంది. వీళ్ళు రికమెండ్ చేసిన అన్ని స్టాక్స్లో అయితే ఫస్ట్ అయితే హెచ్డిఎఫ్సి వాళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్ అయితే ఎల్ఎన్టీ ఉంది కంపెనీ. ఈ కంపెనీకి అయితే టార్గెట్ ప్రైస్ వీళ్ళు ఇచ్చింది 4243 రూపీస్గా ఇచ్చారు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు. ఈ స్టాక్స్కి అయితే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ప్రజెంట్గా షేర్ వాల్యూ అయితే 3839 crore ఉంది. ఈ కంపెనీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉంది అండ్ హైడ్రోకార్బన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేయడం కానీ, పవర్ ప్రాజెక్ట్స్ కానీ, డిఫెన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్లో కూడా ఉంది ఈ ఎల్ఎన్టీ కంపెనీ. ఈ స్టాక్ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 5,28,131 crore ఉంటే ఈ కంపెనీకి టోటల్ ఆర్డర్ బుక్ కూడా మన ఇండియాలోనే కాకుండా అండ్ ఫారెన్ నుంచి కూడా ఆర్డర్స్ రావడం అయితే 6 lakh crore ఉంది ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అయితే. స్టాక్ పిఈ రేషియో కూడా 34%గా ఉంది, ఆర్ఓసి కూడా 14.5%గా ఉంది. నేనైతే ఎల్ఎన్టీ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. వీళ్ళు దివాళీ స్టాక్స్ చెప్తుంది అంటే 1 ఇయర్కి అయితే చెప్తున్నారు వీళ్ళు. ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ వరకు అయితే ఈ స్టాక్స్ అయితే పెరగొచ్చు అని చెప్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీకి అయితే అన్ని పాజిటివ్ న్యూసే ఉన్నాయి. మేబీ పెరగొచ్చు వీళ్ళు రిఫర్ చేసిన స్టాక్స్లో అయితే. నెక్స్ట్ ఎక్కువ బ్రోకరేజ్ వాళ్ళ ఏజెన్సీ రికమెండ్ చేసిన స్టాక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. ఇది ఫార్చ్యూన్ 500 కంపెనీ జాబితా లిస్ట్లో అయితే ఉంది. టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 8,20,740 crore ఉంది. ఈ కరెంట్ ప్రైస్ ఈ స్టాక్ అయితే 889 రూపీస్గా ఉంది. అన్ని బ్రోకరేజ్ వాళ్ళ ఏజెన్సీస్ ఇస్తున్నది ఏంటంటే 1000 రూపీస్గా వెళ్తుంది అనేది చెప్తున్నారు. దీనికి మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఇచ్చారు అప్గ్రేడ్ రేటింగ్. నెక్స్ట్ ప్రభుదాస్ లిల్లీదార్ వాళ్ళు ఇచ్చారు అండ్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఇచ్చారు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్కి అయితే. వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, మెయిన్ రీజన్ ఏంటంటే జిఎస్టీ 2.0 అయితే జిఎస్టీ రేట్స్ అయితే తగ్గించారు అండ్ ఆర్బీఐ లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ కూడా ఉంది. దానివల్ల లిక్విడిటీ బాగా సర్క్యులేట్ అవుతుంది మార్కెట్లో. దానివల్ల క్రెడిట్ గ్రోత్ కూడా ఉంటుంది ఈ బ్యాంక్ అయితే చెప్తున్నారు. రిటైల్గా కానీ అండ్ ఎస్ఎంబీ కానీ కార్పొరేట్ సెగ్మెంట్లో కూడా లోన్స్ అయితే బాగా తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో ఇంట్రెస్ట్ రేట్ కూడా బాగా తగ్గించి దానివల్ల ఈ బ్యాంకుకి అయితే ఒక పాజిటివ్ అని చెప్తున్నారు. దీనివల్ల ఈ ఎస్బీఐ బ్యాంక్ అయితే 3 బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు అయితే రేటింగ్ అయితే ఇస్తున్నారు అప్గ్రేడ్ వెళ్తుందని. ప్రజెంట్గా అయితే 889 రూపీస్గా ఉంటే 1000 రూపీస్గా వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇస్తున్నారు రేటింగ్, ఇద్దరైతే ఇస్తున్నారు ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే.
ప్రభుదాస్ లీడర్ వాళ్ళు ఇస్తున్నారు అండ్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇది కూడా ప్రజెంట్గా ఉన్న వాల్యూతో 25% అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. ప్రజెంట్గా ₹1437 ఉంటే టార్గెట్ ప్రైస్ అయితే ₹1730 వెళ్ళొచ్చు అని అయితే ఇస్తున్నారు. ఈ బ్యాంకు కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఉంది ఇండియాలో అండ్ ఆర్బీఐ పా పాలసీస్ వల్ల కానీ అండ్ జిఎస్టీ తగ్గించడం వల్ల కూడా ఈ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా బాగా గ్రోత్ ఉంది ఇండియాలో. దానివల్ల దీనికి కూడా ఇద్దరైతే పాజిటివ్గానే ఇచ్చారు. రేటింగ్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ఈ కంపెనీకి అయితే స్టాక్ పిఈ రేషియో కానీ ఆర్ఓసి కానీ బుక్ వాల్యూ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా ఈ కంపెనీకి అయితే అన్ని పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా ఇచ్చారు. వీళ్ళు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు అయితే ఇచ్చారు. ఈ కంపెనీకి అయితే కనుక ఇది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్లో ఉంది. గవర్నమెంట్ కంపెనీ అయినా కూడా ఇది హెలికాప్టర్స్ కానీ రిపేర్ మెయింటెనెన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో అయితే బిజినెస్ ఉంది. రీసెంట్గా ఈ కంపెనీకి అయితే ఇండియా మిలిటరీ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. ఇండియా డిఫెన్స్ నుంచి 60,000 crore వర్త్ చేసి ఆర్డర్ అయితే వచ్చింది. ప్రజెంట్గా ఈ కంపెనీకి టోటల్ ఆర్డర్ బుక్ కూడా 1,00,00,000 ఉంది. ఈ కంపెనీ ప్రైజ్ కూడా ప్రజెంట్గా అయితే ₹4,878 ఉంది. ఇక్కడ నుంచి కూడా 15.9% అప్ సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు. ఈ కంపెనీకి కూడా రిజల్ట్స్ కానీ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. Q2 రిజల్ట్స్ కూడా ఈ కంపెనీకి రీసెంట్గా వచ్చిన ఇండియా డిఫెన్స్ నుంచి వచ్చిన ఆర్డర్లో రఫేల్ ఫైటర్ జెట్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీకి మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు అండ్ ప్రభుదాస్ లిల్లీధర్ వాళ్ళైతే రేటింగ్ అయితే ఏజెన్సీ వాళ్ళైతే ఇస్తున్నారు. ఈ కంపెనీ అప్ సైడ్ వెళ్తుంది అని. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా అప్ సైడ్ రేటింగ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. దీనికి కూడా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఇచ్చారు అండ్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఈ కంపెనీ స్టాక్ ప్రెసెంట్గా ₹413 ఉంటే ₹490 వెళ్తుంది అని అయితే ఇస్తున్నారు. ఈ కంపెనీ కూడా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఉంది. డిఫెన్స్ ప్రోడక్ట్స్ని ఈ కంపెనీకి కూడా మార్కెట్ క్యాప్ కూడా 3,01,748 crore ఉంది. రీసెంట్గా ఈ కంపెనీకి అయితే ఆర్డర్ వచ్చింది. ఇండియా మిలిటరీ దగ్గర నుంచి 40,000 crore వర్త్ చేసే ఆర్డర్. అంటే రీసెంట్గా లాస్ట్ 2 to 3 వీక్స్ బ్యాంక్ కూడా ఈ కంపెనీకి అయితే 4,000 crore వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 3,00,000 ఉంటే ఆర్డర్ బుక్ అయితే 1,00,000 crore పైన రీచ్ అయిపోయింది. 2030 వరకు కూడా ఈ కంపెనీకి అయితే ఆర్డర్ బుక్ అయితే ఫుల్గా ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను ఇన్ కేస్ ఈ కంపెనీకి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆర్డర్స్ రాకపోయినా కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే ఫిల్గానే ఉంది నెక్స్ట్ 5 ఇయర్స్కి అయితే. ఇది కంపెనీకి అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఈ కంపెనీ స్టాక్ పిఈ రేషియో అయితే 54.9%గా ఉంది కానీ కొంచెం ఎక్కువగా ఉంది కానీ ఇదైతే బ్యాలెన్స్ అవ్వాలి. ఆర్ఓసి 38.9% ఉంటే కంపెనీకి అయితే ప్రాఫిట్స్ అయితే బాగా జనరేట్ చేస్తుంది అని అయితే అర్థం. ఈ కంపెనీ Q2 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీకి అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళైతే ఇస్తున్నారు. ప్రెసెంట్గా ఉన్న వాల్యూతో అప్ సైడ్ 44% వెళ్తుంది అనేది చెప్తున్నారు. అండ్ ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్కి. వీళ్ళు అయితే ఈ కంపెనీ ప్రజెంట్గా ఉన్న స్టాక్ ప్రైస్ ₹299 ఉంటే ఈ స్టాక్ ప్రైస్ ప్రజెంట్గా ఉన్న వాల్యూతో 44% అప్ సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు. ₹375 అన్ని పాజిటివ్గా ఉన్నాయి కానీ ఈ కంపెనీకి మార్కెట్ క్యాప్ కూడా 78,196 crore ఉంది కానీ స్టాక్ ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంది ₹299. దీనికి కానీ వీళ్ళైతే రేటింగ్ అయితే ఇచ్చారు. మేబీ ఈ స్టాక్ కూడా అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ జిఎన్జి ఎలక్ట్రానిక్స్కి అయితే ఇస్తున్నారు రేటింగు. ఆనంద్ రాతి వాళ్ళైతే ఇస్తున్నారు. నెక్స్ట్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఈ కంపెనీ కూడా రీసెంట్గానే మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ వాళ్ళైతే ల్యాప్టాప్స్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అయితే రిపేర్ చేసి ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ కూడా అప్ సైడ్ వెళ్తుంది అని అయితే చెప్తున్నారు. ఇది రీసెంట్గా మార్కెట్లోనే లిస్ట్ అయింది కాబట్టి మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ నేనైతే ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ఎల్ఎన్టీ కానీ ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ కానీ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎందుకు అంటే కనుక స్టాక్ ప్రైస్ ఆల్రెడీ 5,000 దగ్గరలో ఉంది కాబట్టి ఇదైతే నేను అవాయిడ్ చేస్తాను. అన్ని పాజిటివ్గా ఉన్నా కూడా స్టాక్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ అయితే ఎల్ఎన్టీ కంపెనీకి స్టాక్ ప్రైస్ 3,839 ఉన్నా కూడా ఈ కంపెనీకి అయితే ఆర్డర్ బుక్ అయితే 6,00,000 crore ఉంది. దానివల్ల నేనైతే ఈ కంపెనీకి అయితే ప్రిఫర్ చేస్తాను, ఇంపార్టెన్స్ ఇస్తాను. నెక్స్ట్ ఎస్బీఐ కూడా స్టాక్ ప్రైస్ అయితే తక్కువగానే ఉంది అండ్ ఐసిఐసిఐ కూడా 1,437గానే ఉంది. బెల్ కంపెనీ అయితే స్టాక్ ప్రైస్ ₹413 ఉంది. ఈ కంపెనీకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఫస్ట్ బెల్ ఇస్తాను, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఇస్తాను, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను, నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీకి అయితే ఇస్తాను. ఈ కేటగిరీ వైజ్గా నేనైతే డివైడ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక ప్లాన్ అయితే చేసుకుంటాను. ఈ
రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారు మార్కెట్‌లో వెళ్తుందని గానీ, మార్కెట్‌లో నెక్స్ట్ దివాళీ వరకు గూడా మార్కెట్‌లో ఉన్న అన్ని కండిషన్స్ పాజిటివ్‌గా ఉండి, ఎలాంటి అన్‌సర్టెనిటీ మార్కెట్‌లో లేకపోతేనే ఈ స్టాక్స్ అయితే పాజిటివ్‌గానే వెళ్తాయనేది నా ఒపీనియన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్